హరి ఓం. విష్ణు సహస్రనామంలో 6వ నామం భూతభృత్ అనే నామం. ఈ భూతభృత్ అనే నామాన్ని మనం మళ్ళీ రెండుగా విభజించుకుంటే భూత ప్లస్ భృత్ అని అర్థం. భృత్ అంటే పోషించేవాడు అని ఇక్కడ అర్థం. ముఖ్యంగా మనం భూతకృత్ అనే నామం యొక్క అర్థం చెప్పినప్పుడు ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఆయనే. ఈ పంచభూతాల్ని, అదేవిధంగా ఈ సమస్త జీవరాశులు అంటే పశు, పక్షి, మానవుడు అన్ని జీవరాశులు ఏ విధంగా స్వామివారు సృష్టించారో దాని యొక్క అర్థం మన భూతకృత్ అనే నామం యొక్క అర్థం చెప్పాం. ఇక్కడ భూతభృత్ అంటే ఆ జీవరాశులన్నిటినీ పోషించేవాడు అని దాని యొక్క అర్థం. ఇక్కడ ఏ విధంగా మనకి ఆ నామం యొక్క వరుస ఏర్పడిందంటే, ఏ స్వామి సృష్టించారో ఆ సృష్టిని ఇంకా కొనసాగించాలంటే అదే స్వామి మళ్ళీ పోషించాలి. సృష్టిని కొనసాగించాలంటే తప్పనిసరిగా ఆ సృష్టిని పోషించడంతోనే మళ్ళీ ఆ సృష్టి ఇంకా ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ భూతకృత్ అనే నామంతో పాటు భూతభృత్ అనే నామాన్ని మనకి విష్ణు సహస్రనామం యొక్క ఆ శ్లోక వరుసలో మనకి మన పెద్దలు ఇచ్చారు. అదేవిధంగా చెప్పినట్టు భూతకృత్ అంటే ప్రతి జీవరాశి, ప్రతి పంచభూతాన్ని సృష్టించిన స్వామి. ఆ స్వామి ఏం చేస్తున్నా అంటే భూతభృత్ అనే నామంలో ఆ సృష్టిని పోషిస్తున్నాడు అని దాని యొక్క అర్థం. భూతభృత్ అనే నామం యొక్క అర్థం ఏంటంటే అదే స్వామి మళ్ళీ ఆ సృష్టిని కొనసాగించడానికి పోషించేవాడు. కాబట్టి ఆ నామం యొక్క అర్థం భూతభృత్. రేపు మళ్ళీ ఇంకొక నామం భావహ అనే నామం యొక్క అర్థం తెలుసుకుందాం. హరి ఓం.